గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు టాప్ ఐటంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాలురకు ఒకటి, బాలికలకు మరొకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే మొదటిసారి ప్రకటించిన పాఠశాలలకు సంబంధించిన స్థలాల సేకరణ పూర్తయింది. ఇకపై రెండో విడత పాఠశాలలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నిన్న విద్యాశాఖ సమీక్ష జరిగింది. అందులో సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గానికి 2 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ఒకటి బాలురకు, ఒకటి బాలికలకు. ఆల్రెడీ గతంలో ప్రకటించిన దానికి సంబంధించి స్థలాల సేకరణ కంప్లీట్ అయింది. ఇక రెండోసారి మళ్ళీ స్థలాల సేకరణ, మిగతా పనులకు ప్రణాళికకు సంబంధించి ఆలోచించండి, ముందుకెళ్ళండి అని చెప్పేసి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇంటర్పై అసెంబ్లీలో చర్చిద్దామన్నారు. 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం చెయ్యండి. అంటే స్కూల్లోనే 12వ తరగతి అయిపోయే విధంగా, ఇంటర్ కూడా కంప్లీట్ అయ్యే విధంగా ఆలోచన చెయ్యండి. దానికి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి అన్న విధి విధానాలు రెడీ చేయండి. ఒకవేళ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది అని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణమ్మ గలగల, గోదావరి వెలవెల అంటూ ఈ గోదావరి బేసిన్లో అంతంత మాత్రమే ఆల్మట్టి నుంచి సాగర్ వరకు జలాశయాల్లోకి కొనసాగుతోంది వరద. ఇక అరవింద్ కుమార్కు అనీషా పిలుపు, అవినీతి నిరోధక శాఖ పిలుపు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇవాళ విచారణ ఉంది ఆయనది. ఇక దండోపాయం అంటూ ఈ కంచే చేను మేసిన చందంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు. అక్రమ సంపాదనకు ఆశపడి సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు. ఆయా అంశాల్లో సెటిల్మెంట్ చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమాయకులను బెదిరిస్తున్నారు. స్టేషన్లో రోజంతా నిలబెడుతున్నారు. ఈ వేధింపులపై చాలా సందర్భాల్లో కంప్లైంట్ చేసేందుకు ఎవరైతే ముందుకు రానటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, అదే ఆ పోలీసుల పంట పండిస్తోంది అంటూ ఈ వార్తను ఇస్తూ, అంటే ఎక్కడైతే బాధితులు ఫిర్యాదు చేస్తారో ఇటువంటి వాటిలో అప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తుంది. చాలా వరకు కంప్లైంట్ ఇవ్వడానికి, ముఖ్యంగా పోలీసుల పైన కంప్లైంట్ ఇవ్వడానికి సామాన్య ప్రజలకు అంత ధైర్యం ఉండదు. ఎవరో కొంతమంది మాత్రం బయటకు వచ్చిన మాత్రమే తేలుతున్నాయి. బెదిరింపులు చేయడం, సెటిల్మెంట్స్, ఈ సివిల్ వివాదాలు అన్ని క్లియర్ చేయడం అనేది పోలీసులు అక్కడే చేస్తున్నారు. చాలా సందర్భాల్లో కోర్టులు కూడా ప్రశ్నిస్తున్నాయి. అసలు సెటిల్మెంట్ చేసేటువంటి, అక్కడే మాట్లాడేటువంటి హక్కు మీకు ఎక్కడిది అని చెప్పినా కూడా, అంటే న్యాయస్థానాలు కావచ్చు, వాళ్ళ పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొరడా జులిపించినా కూడా తీరు మాత్రం మారట్లేదు అని చెప్పిందే ఈ కథన సారాంశం. దండోపాయం అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. పాఠశాల విద్య ఇకపై 12వ తరగతి దాకా, అంటే ఇప్పటి వరకు 10వ తరగతి కదా, సో 12 వరకు పాఠశాలలోనే చదువు కొనసాగితే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచనే నిన్న విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనిపై అసెంబ్లీలో మాట్లాడదామని కూడా అన్నట్టుగా తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే హై స్కూల్ స్థాయిని పెంచాలి అన్నటువంటి యోచనలో ఉన్నారు. ఈ విద్యార్థుల డ్రాప్అవుట్స్ను నివారించేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలి. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాల ప్రగతిపై నివేదిక సమర్పించాలి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక విద్యార్థి హెల్త్ కేర్ వీసాలకు బ్రేక్ అంటూ ఆంక్షలకు అమెరికా, బ్రిటన్ సన్నద్ధమవుతున్నాయి. F1, J1, M1 వీసాలకు నిర్దిష్ట కాలపరిమితి. ట్రంప్ సర్కార్ నిబంధన కొరడ. 22 నుంచి ఇంగ్లాండ్లో విదేశీ ఆరోగ్య సిబ్బంది నియామకాల నిలిపివేత కూడా జరగబోతోంది. ఇక రద్దీ వేళల్లో 2 ఛార్జీ అంట. ఏవైతే ఈ బుకింగ్స్, ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి క్యాబ్ సేవలకు సంబంధించి ఆ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సరైన కారణం చెప్పకుండా రైడ్ రద్దు చేస్తే ఛార్జీ మొత్తంలో 10% జరిమానా ఉంటుంది. యాప్లో సూచించిన మార్గంలోనే ప్రయాణం చేయాలి. మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం. మొత్తానికి ఎప్పుడైతే సర్జ్ నడుస్తుందో, రద్దీ ఎక్కువగా ఉంటుందో ఆ టైంలో ఛార్జ్ కూడా 2 ఉండేటువంటి అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గుదలకు సంబంధించి రైట్ సైడ్లో మీరు
వార్తను చూడొచ్చు. 12 నుంచి 5% తగ్గించే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఎత్తేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. రాబోయే జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అంటే ఈ టూత్పేస్ట్లు, నెయ్యి, సబ్బులు, పాదరక్షలు, దుస్తులు, వాషింగ్ మిషన్లు తదితర వస్తువులు చౌకగా లభించే అవకాశం ఉంటుంది ఈ నిర్ణయం తీసుకుంటే గనక. అంటే 12% నుంచి 5% స్లాబ్లో కనుక మారిస్తే నిత్యావసర వస్తువులకు సంబంధించి చాలా రెగ్యులర్గా వాడేటువంటి వాటిపై ధరలు తగ్గి సరసమైన ధరకే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ అంటున్న హరీష్ రావు. అయితే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి కేసీఆర్, హరీష్ రావు రైతులకు మరణ శాసనం రాశారు అని చెప్పేసి మాట్లాడారో దానికి ప్రతిగా నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ప్రాజెక్టులకు సంబంధించి. వీళ్ళు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏంటి, మీటింగ్స్ ఏంటి, ఆ మినిట్స్ ఏంటి, అండ్ కోర్టులో ఉన్నటువంటి కేసులు ఏంటి, ఈ వాటర్కు సంబంధించి ఏపీ తెలంగాణ మధ్య ఉన్నటువంటి వివాదం ఏంటి, అండ్ దీనిపైన ఏ విధంగా గత ప్రభుత్వం ఫైట్ చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తోంది, ఏం చెయ్యాల్సి ఉండే, అండ్ దాంతోపాటు ఈ వాటర్కు సంబంధించి వస్తున్నటువంటి రాజకీయ విమర్శలు ఏవైతే ఉన్నాయో కౌంటర్ అటాక్గా నిన్న ఈ ప్రజెంటేషన్ ఉందని చెప్పొచ్చు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో అయితే మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ అని చెప్పేసి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అన్నారు హరీష్ రావు. అయితే ఒక్కరోజు కాదు, దమ్ముంటే 5 రోజులు అసెంబ్లీ పెట్టు, సీఎం రేవంత్పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి హరీష్. తెలంగాణలో చంద్రబాబు కోవట్టులు అంటూ ఇరిగేషన్ బోర్డు అన్ని చోట్ల వాళ్ల దందాలే. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు బంద్ కావాలంటే ఆ కోవట్టుల ఇండ్లకు నీళ్లు, కరెంటు కట్ చేయాలి. మంచిగా మాట్లాడితే ఆంధ్రోళ్ళు మన మాట వినరు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు అంటూ కథనాన్ని ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడు, కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్కపిల్లలా పక్కన పడేశారు. ఆయన భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారు. నా జీవితంలో ఇన్ని డ్రామాలు చూడలేదు. కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు. ముఖ్యంగా సింగయ్య మృతికి సంబంధించి కారు కింద పడితే కార్యకర్త కుక్కపిల్లల పక్కన పడేశారు. మరోవైపు ఆయన భార్యతో కూడా అంబులెన్స్లోనే ఏదో జరిగింది అని అబద్ధం కూడా చెప్పించారు అని నిన్న కుప్పం పర్యటనలో చంద్రబాబు అన్నటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేశారు. న్యూస్ రీల్స్లో కనుక చూస్తే జగన్ ఇలాకాలోనే దొంగ పెన్షన్లు అధికం, పిలిపించుకొని పరామర్శ, సింగయ్య జయవర్ధన్ కుటుంబాన్ని రప్పించుకొని మాట్లాడిన జగన్, టూత్ పేస్ట్, దుస్తుల ధరలు తగ్గుతాయా, జీఎస్టీని తగ్గించే యోచనలో కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్లో చూడండి. ఇక విద్యార్థులకు రవాణా భత్యం 3 నెలలకోసారి చెల్లించేలా ఎస్ఎస్ఏ కసరత్తు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి 79,000 మందికి అమలు. రవాణా ఛార్జీలు విద్యార్థులకు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన చేస్తోంది. సో 3 నెలలకోసారి అవి చెల్లించే విధంగా కసరత్తు చేస్తున్నారట. ఇది అమలవుతే 79,000 మందికి ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే విద్యార్థికి నెలకు 600 రూపాయలు 3 నెలలకోసారి జమ చేస్తారు. ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు, జీవనశైలి, మునుపటి సమస్యలతోనే ప్రాణ నష్టం, దేశీయ టీకాలు భేష్ అంటోంది కేంద్రం. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి పైన టాప్లో పేరు పక్కనే రుతుపవనాలు. నేడు కోస్తా రాయలసీమల్లో వర్షాలు, తుంగభద్ర నుంచి నీటి విడుదల, 6 గేట్లు ఎత్తిన అధికారులు. డ్యాంలో ప్రస్తుతం 77 టీఎంసీల నీరు, శ్రీశైలానికి కొనసాగుతున్న వరద. జీఎస్టీ తగ్గుదల అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్కుతో, అంటే 12 నుంచి 5% నిత్యావసర వస్తువుల ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ స్లాబ్ను కనుక మారిస్తే. 12 నుండి 5% మారిస్తే సో టూత్పేస్ట్లు కావచ్చు, సబ్బులు, పాదరక్షలు ఇవన్నీ కూడా చౌకగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మాది అభివృద్ధి యజ్ఞం అని చెప్పేసి ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా అది ఆగదు అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నిన్న కుప్పంలో శాంతిపురం ప్రజావేదికలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కుప్పంలో పర్యటించారు. 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ పడకేశాయి, కేంద్ర నిధులు తేలేదు, జగన్ ప్రభుత్వం 1,00,000 కోట్ల అప్పులు చేసి పోయింది. 1,00,000 కోట్ల అప్పులు చేసి పోయింది. కారు కింద పడ్డ కార్యకర్తను కుక్కపిల్లలా లాగేశారు. అంబులెన్స్లో చనిపోయాడని ఆయన భార్యతో చెప్పించారు.
ఇక 250 కోట్లు తరలించారు, అవన్నీ మద్యం ముడుపులే, చెవిరెడ్డి ఆదేశాలతోనే నగదు రవాణా, బాలాజీ నవీన్ రిమాండ్ రిపోర్ట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్పిన విషయం ఇది. ఆగస్టులో అక్షరాంధ్ర, ఏటా 25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చే లక్ష్యం ఇది. నెక్స్ట్ సాక్షి, బాబు సర్కార్ కుట్రలకు చెంపదెబ్బ అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవు, అందుకే మేము జోక్యం చేసుకుంటున్నాం. అలా జోక్యం చేసుకునే అరుదైన అసాధారణ కేసుల్లో ఇదొకటి. బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు పెట్టడంపై హైకోర్టు తీవ్ర విస్మయం. మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులు ప్రయాణికులు మాత్రమే, వారిపై సెక్షన్ 105 కింద కేసు పెట్టేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు. ఈ సెక్షన్ కింద కేసు పెట్టాలంటే వ్యక్తిని చంపాలన్న ఉద్దేశం ఉండాలి. అలాగే తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని వారికి తెలిసుండడం తప్పనిసరి. కానీ ఈ కేసులో జగన్ తదితరులకు ఎవరిని చంపాలన్న ఉద్దేశం లేదు, తమ చర్యల వల్ల ఓ వ్యక్తి చనిపోతారని వారికి తెలియదు, అందువల్ల వారిని సెక్షన్ 105 పరిధిలోకి తీసుకురాలేరు. సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేం జోక్యం చేసుకోం, నేరారోపణలకు ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు జోక్యం చేసుకోవచ్చు అని కోర్టు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, ముఖ్యంగా సింగయ్య మృతికి సంబంధించి బిఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేయడంపై అభ్యంతరం తెలుపుతూ, ముఖ్యంగా ఈ కేసు పెట్టాలంటే చంపాలన్నటువంటి ఉద్దేశం ఉండాలి. ఇక్కడ ఈ కేసులో అక్కడ జగన్ ప్రయాణికులు ఇతరులపై కూడా కేసు ఏదైతే నమోదైందో వాళ్ళు ప్రయాణికుల కిందే. మరోవైపు డ్రైవర్కు సంబంధించి చూస్తే చంపాలి అన్నటువంటి లక్ష్యంతో ఉద్దేశంతో ఉంటేనే అటువంటి కేసులో నమోదు చేయాలి అని చెప్పింది హైకోర్టు అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది సాక్షి. ఇదే బ్యానర్ ఐటమ్ ఇక్కడ. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం గట్టి షాక్, 2 ఏళ్ల తర్వాత కేసా? వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు విస్మయం. సివిల్ కేసును పోలీసులు క్రిమినల్ కేసుగా మారుస్తారా అన్నటువంటి క్వశ్చన్ వేసింది అంటూ, ఇది సరైన పద్ధతి కాదంటూ ప్రభుత్వానికి చివాట్లు. వంశీ బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టేసిన సుప్రీం ధర్మాసనం, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ. మైనింగ్ కేసులోనూ బెయిల్ రద్దుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ. ఈ దశలో బెయిల్ రద్దు సాధ్యం కాదని స్పష్టీకరణ. యువ వైద్యులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? వారి కెరీర్ను నాశనం చేయడం ఎంతవరకు సమంజసం? సీఎం చంద్రబాబును నిలదీసిన మాజీ సీఎం జగన్. వైఎస్ జగన్కు తమ గోడు వెళ్లబోసుకున్న యువ వైద్యులు అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.